మీకు తెలుసా? అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటాయి మన ఫారెన్ కంట్రీస్లో. అక్కడక్కడ అగ్నిపర్వతం పేలింది, ఇవాళ బ్లాస్ట్ అయింది, ఇంత లావా వచ్చింది, ఇంత నష్టం జరిగిందని. ఆ అగ్నిపర్వతాలు పేలితే ఎక్కువ అగ్గి వస్తుంది, ప్లస్ ఆ బూడిద యాష్ మొత్తం బయటకు వస్తుంది. కానీ ఒక అగ్నిపర్వతం పేలితే అందులోంచి గోల్డ్ వచ్చింది. మీరు నమ్మట్లేదు కదా, చూడండి వీడియోలో. ఆ అగ్నిపర్వతం పేరు వచ్చేసి అంటార్కిటిక్ వాలినో ఎమిటిస్. ఈ అగ్నిపర్వతం నుండి 6,000 crores గోల్డ్ అనేది బయటకు వచ్చింది. ఈ గోల్డ్ని ఎవరు దోచుకున్నారో తెలుసా? అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వెళ్ళి ఆ గోల్డ్ని రిసీవ్ చేసుకొని, ఈ గోల్డ్ ఎంత ఉందో తెలుసా? మ్యాక్సిమం 100 kgలో ఉంటుంది అన్నమాట. ఈ కేజీ గోల్డ్ని న్యాచురల్గా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు పంచుకున్నారు. సో మన దగ్గర కూడా కొండలు పగిలి బంగారు వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా పంచుకోవచ్చు. మీరు గమనించారా, చాలా మూవీస్లో క్రైమ్ స్టోరీస్ ఉంటాయి కదా, అందులో క్రిమినల్ని పట్టుకోవాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ బ్లడ్ గుర్తులు ఉంటాయి కదా, ఆ బ్లడ్ గుర్తుల ద్వారా పట్టుకోరు. డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఆ క్రిమినల్ని కానీ వాళ్ళ పూర్వీకుల్ని కానీ పట్టుకోవడం చూస్తూ ఉంటాం. లైక్ 7th Sense మూవీ చూసారా? అందులో సూర్య గారు బోధిధర్మ వాళ్ళ జనరేషన్ అతనే కదా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన అతని వెంట్రుక నుంచి డిఎన్ఏ తీసి ఇతనికి మ్యాచ్ చేసి అతని ఇవన్నీ అతనికి ఇన్స్క్రైబ్ చేస్తారు కదా సూర్య గారికి. 7th Sense మూవీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అలాగే మూవీస్లో ఎక్కువ బ్లడ్ గుర్తులు. ఎందుకంటే బ్లడ్ ఎందుకు చేయాలంటే క్రైమ్ స్టోరీస్లలో అందరి బ్లడ్ ఒకే విధంగా ఉంటుంది. సో క్రిమినల్ని పట్టుకోవాలన్నా లేకుంటే మన పూర్వీకులది డేటా తీసుకోవాలన్నా సాధ్యం కాదు. సో డిఎన్ఏ టెస్ట్ ద్వారా, డిఎన్ఏ టెస్ట్ ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు, మన పేరెంట్స్, వాళ్ళ డిఎన్ఏ త్రూనే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్రిమినల్ని పట్టుకోవాలన్నా కానీ ఆ డిఎన్ఏ త్రూనే ఫైండ్ అవుట్ చేస్తారు క్రైమ్ స్టోరీస్లలో. సో ఎప్పుడు బ్లడ్ మార్క్స్ వాటి వల్ల ఎప్పుడు ఖైదీని కానీ ఎవరిని పట్టుకోలేము. డిఎన్ఏ టెస్ట్ ద్వారానే పట్టుకుంటాం. ఓకే.